హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ మాధురి ఛానల్. తమ్నెల్ చూస్తే అర్థమవుతుంది కదా మీకు. ఈరోజు అయితే మా అబ్బిది అయితే ఫస్ట్ డే అండి స్కూల్కి. అసలు ఎంత టెన్షన్గా ఉందో. హడావిడిగా అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే బీరకాయ పప్పు కర్రీ చేద్దాం, ఇంకా రైస్ వండడం, ఇంకా దోశ ఇట్లా బ్రేక్ఫాస్ట్ అని నేను నైటే అనుకున్నా. ఇంకా అదే ప్రాసెస్లో అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బాండీలో అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా సన్నగా తరుక్కొని అందులో వేసుకున్న తర్వాత బీరకాయ వేసుకొని ఇంకా మనకు తెలిసిన ప్రాసెస్లో చేసుకోవాలి అంత వంట అనేది. మా అబ్బిది ఫస్ట్ టైం అండి, అంగన్వాడికి కూడా పంపించలేదు. మేము డైరెక్ట్ అయితే స్కూల్కే పంపిస్తున్నాము. ఇప్పుడు ఆయనకి ఏజ్ ఎంత అంటే ఇప్పుడు ఆగస్టు వస్తే 3 వెళ్ళి 4 పడుతుంది. ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది కదండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా తొందరగా అయితే అవ్వదు, కానీ ఒక ఏజ్లో వరకు 10th అయిపోవాలి, ఇంతవరకు ఇంటర్ అయిపోవాలి అని ఉంటుంది కదా. అట్లయితే అయిపోవాలని నాకు ఉంటుంది మా బాబుది. అందుకే నేనైతే ఈసారి ఇప్పుడే పంపించాలని అడ్మిషన్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా అడ్మిషన్ అయితే 2 days బ్యాకే తీసుకున్నాము. ఈరోజు అయితే పంపిస్తున్నాం. ఫ్రైడే రోజు అయితే ఏదో చిన్న సెంటిమెంట్, ఫ్రైడే రోజు పంపిస్తే మంచిగా ఉంటుంది కదా అని అంటే మేము అనుకున్నంత రివర్స్ అయిపోయిందండి. అసలు ఆడ వెళ్ళంగానే ఎంత నర్సరీ పిల్లలందరూ ఒకటేసారి ఏడవడం అయితే స్టార్ట్ చేసిర్రు. అంటే పిల్లలు ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్తురు కాబట్టి ఏడుస్తురు వాళ్ళందరూ. ఇంకా మా అబ్బి ఫస్ట్ ఏడవలేదు, అందరు వెళ్తున్నప్పుడు ఏడవలేదు, మంచిగా ఆడుకుండు. కాసేపు మేము ఉన్నంత వరకు మేము వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఫుల్ స్టార్ట్ చేసినంటే ఏడవడము. నేను ఇంటికి రాగానే ఫోన్ చేసిన టీచర్కి, మా బాబు ఏడుస్తున్నా అండి అంటే, ఏడుస్తుండండి ఫస్ట్ డే కదండి ఎట్లయినా ఏడుస్తాడు అని అన్నది టీచరు. ఇక్కడైతే కారం ఇప్పుడు వంట టాపిక్లో వద్దాం. ఇక్కడ కారం డబ్బా అనేది వేరే చిన్న డబ్బాలో వేస్తున్నా కదండి. మేమైతే ప్యాకెట్ కారం అయితే వాడము, అందులో కెమికల్స్ ఉంటాయి అని అనుకుంటాం, కానీ ఇంకా అదేమిటో కానీ మేమైతే ప్యాకెట్ కారం అయితే వాడమండి. నేనైతే ఇక్కడ మంచిగా మిరపకాయలు అయితే మంచిగా ఎండబెట్టుకొని గిర్నీలో వెళ్ళి పట్టించుకొని దాన్నే వాడతాము. ఇంకా అదైతే స్టోర్ చేసుకుంటాం ఒక డబ్బాలో, అయిపోయినప్పుడల్లా అట్లయితే పెట్టుకుంటాం. ఇక్కడైతే వేడిగా అన్నం రెడీ అయిపోయింది, అటు సైడ్ కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రైడే కదండి, ఫ్రైడే రోజు ఇంకా పూజలు ఉంటాయి, మనకు ప్రసాదాలు ఉంటాయి. ఇంకా ఈరోజే మా బాబుని అయితే స్కూల్కి పంపిస్తున్నా. ఫుల్ పనులు. ఇంకా మా చిన్న బాబు అసలే ఉండడు నా పనికి అసలు ఏ పని చేయనియడు కాబట్టి ఆయనని తీసుకెళ్ళి అయితే మా అమ్మ కాడైతే పెట్టొచ్చిన. ఇంకా ప్రశాంతంగా అన్నీ మెల్లమెల్లగా ఒకటేసారి చేసుకోవచ్చు కదా అని ఆయనను అక్కడ పెట్టేసి వచ్చి ఇంకా వెంటనే ఒక స్టవ్ మీద అయితే ఒక పొయ్యి మీద అయితే రైస్, ఇంకో పొయ్యి మీద అయితే కర్రీ మంచిగా వండేసిన. దాని తర్వాత ఏమో నేను ఇవన్నీ రికార్డ్ చేయలేంది, అంట్లు తోమడము, ఇల్లు ఊకడము, తూడ్చడము ఏడవుతుందండి. నాకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోస్ నేనే తీయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి నాకు తోచినంత వరకు నేనైతే ఫోన్ తీసుకొని అయితే రికార్డ్ చేసిన. ఇంకా అన్ని పనులను అయితే రికార్డ్ చేయలేకపోయినా. కర్రీ అయితే మంచిగా అయితే ప్రిపేర్ అయిపోయింది. మా అబ్బి లంచ్ బాక్స్కి అయితే ఇవేనండి కర్రీ, అన్నము. ఇంకా దోశ, ఇంకా టిఫిన్కి అయితే పెసరట్టు దోశలు, ఇంకా పల్లి చట్నీ అయితే చేసిన. ఇంకా మా బాబు అయితే స్టార్ట్ చేసిన ఏడవడము. ఇక్కడైతే ఈ వీడియో క్లిక్ ఏంటిదంటే వాళ్ళ నాన్న అయితే నైట్ తెచ్చిండండి కొత్త వాటర్ బాటిల్, కొత్త ఏమో లంచ్ బాక్స్ది అది బ్యాగ్, నెక్స్ట్ ఏమో బుక్స్ పెట్టుకునే బ్యాగ్. ఇంకా నా సంతోషం అంతా ఇంత కాదు. నాకు బ్యాగ్ తెచ్చిండు, నాకు బుట్టి తెచ్చిండు, ఇది బుక్స్ పెట్టుకునే బ్యాగ్ తెచ్చిండని ఫుల్ హ్యాపీ. ఇంకా నాకు స్లిప్పర్స్ కూడా కొత్తది కావాలంటే స్లిప్పర్స్ కూడా కొత్తగానే తెచ్చిండు, కానీ నేను క్లిప్ పెట్టలేదు. కొత్తనే స్లిప్పర్ తెచ్చిన. ఇంకా హ్యాపీగా అయితే అస్సలు హద్దు లేవు, అంత సంతోషంగా ఉండు. అసలు ఇట్లా వేసుకొని వెళ్తా నేను, అట్లా వేసుకొని వెళ్తా నేను అంటున్నాడు ఆ వీడియోలా. ఎంత నవ్వు వస్తుందంటే ఈరోజు ఇట్లా ఉండు రేపు ఎట్లా అని అనుకున్నాం, కానీ నిజంగానే ఫుల్ ఏడ్చిండండి ఆడ వెళ్ళంగానే. చూడండి ఎంత హడావిడిగా అన్నీ ఒకటొకటి వేసుకొని చూస్తుండో, ఇది ఇట్లా వేసుకోవాలి, అదేంటి తీయి మమ్మీ అని నైట్ అట్లా హడావిడి చేసిండు. ఇంకా పొద్దున్న లేవంగానే నేనైతే అన్నం రైస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. అన్ని పనులు అయితే రికార్డ్ చేయలేదు, కొన్ని అయితే రికార్డ్ చేసిన. గడప క్లీన్ చేసుకొని గడపనైతే పూజించుకున్న, బొట్లు పెట్టుకొని పూజించుకున్న తర్వాత ఫస్ట్ అయితే
ఇంక ఇక్కడైతే నేనైతే పల్లి చట్నీ చేస్తున్నా అండి. దోశలో పెసరట్టు దోశకి కాంబినేషను. పెసరట్టు అంటే అందులో రవ్వ ఉప్మా రవ్వ అదంటే ఏం లేదు, నార్మల్ దోశ లెక్కనే పెసర్లతో చేసిన చట్నీ అయితే మస్తు ఉంది. కానీ దాన్ని నేను పోపు పెట్టుకోలేదు, అసలు పోపు పెట్టేంత టైం లేదు. ఇంకేదో అట్లా అట్లా కూడా బాగానే ఉంది కదా అని అట్లనే తినేసినాము. ఇదిగోండి పెసరట్టు. ఇట్లా అయితే మేమైతే నేను ఒక 2, మా ఆయన ఒక 3, మా బాబు ఒకటి అట్లా తిన్న తర్వాత ఏమో మా ఆయనకేమో అటు సైడ్ ఏమో దీపం వెలిగిస్తుండు, పూజ చేస్తుండు. ఇంకా మా బాబేమో కింద కూర్చొని ఇంకా నన్నేమో ఫోటో తీ మమ్మీ మమ్మీ నన్ను ఫోటో తీ మమ్మీ అంటుండను. ఇట్లా వీడియో తీస్తుండే ఫోటో అనుకొని నా ఫోటో తీ మమ్మీ అంటుండు. ఇంకా సేపట్లో ఇప్పుడు అంతా తిన్నాము, టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్ని లంచ్ బాక్స్ కూడా పెట్టినాండి మా బాబుకి అయితే. ఇంక ఇదైతే స్కూలు, ఆడపిల్లలు కొందరు ఆడుతుర్రు, నేను ఆడతా అంటుండు. ఆడదు కానీ లేని మేము వదిలేసి ఇంకొచ్చినాము. ఒక్కరు ఏడుస్తుంటే అందరూ ఏడుస్తుర్రు ఆడ. ఇంకా మా బాబుని వదిలేసి వచ్చినాము. ఇదైతే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొస్తున్నాను. ఒక 1 అవర్ అయింది. మళ్ళీ మాకు టీచర్ అయితే కాల్ చేసింది అండి, మీ బాబు ఏడుస్తుండండి, ఫుల్ ఏడుస్తుండు, ఫస్ట్ డే కదా అండి, అలవాటు అవ్వాలి కదా, అయితే వచ్చి తీసుకోపోండి అన్నారు. అందుకే నేను వెళ్తుంటే పోరా నువ్వు వెళ్ళి ఉండురా నేను వెళ్తా అంటే ఫుల్ ఏడుస్తుండే. నేను పోను అంటుండండి. ఇది చాలా బాధేసింది. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.